చిన్నప్పుడు రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి కదండి. మన చిన్నతనాన్ని మన పిల్లలకి చూపిస్తే ఎలా ఉంటది? సో అందుకే నేనైతే ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి సమ్మర్ లో ఎక్కువ వచ్చేది ఏంటండి, మ్యాంగోసే కదా. ఎండాకాలం అంటేనే గుర్తొచ్చేది మామిడికాయ, అలానే మామిడి పండు అనమాట. సో నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి మామిడికాయతో కూడా చేసుకోవచ్చు, అలానే మామిడి పండుతో కూడా చేసుకోవచ్చు. ఇంకా సీజన్ వచ్చింది కదని అలా షాప్కి వెళ్తే కనుక నేనైతే 1 కిలో ఇంకా మామిడి పళ్ళు తీసుకున్నానండి. 3 మామిడి పళ్ళతోనైతే చేస్తున్నానండి. సో ఈ రెసిపీని మనం షుగర్తో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ వస్తుంది అండ్ కలర్ కూడా వైట్గా వస్తుంది. బట్ నేనైతే విలేజ్ నుంచి తెచ్చిన బెల్లంతోనైతే చేయడం వల్ల కొంచెం కలర్ అయితే బ్లాక్ అయితే అయింది. నలుపు కలర్ ఎవరికి కావాలండి, టేస్ట్ మాత్రం చూడాలి కదా. అదే అంటారు కదండి, నలుపు నారాయణ మెచ్చు అన్నట్లు తెలుపు ఎవరు మెచ్చండి. బెల్లం మామిడి పండు తాండ్ర అయితే రెడీ అయిపోయింది. సో ఈ తాండ్ర వచ్చేసి మనకి 6 months వరకు అయితే స్టోర్ ఉంటుంది. బెల్లంతో చేశాను కాబట్టి చాలా హెల్దీగా కూడా అవుతుందండి. నెక్స్ట్ లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.